వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. కామారెడ్డి జనరల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ డాటా ఆపరేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్ ఆపరేటర్లను విధుల్లోకి తీసుకోవాలని గత 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని ధర్నా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ డేటా ఆపరేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అమీనుద్దీన్, ఇమ్రాన్, గంగాధర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా విధుల్లో ఉన్న తాము అక్టోబర్ 1వ తేదీ నుంచి విధుల్లోకి రావద్దని జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు హెచ్చరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా సేవలు అందించడం జరిగిందని, ఇప్పుడు ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయం అని వారు పేర్కొన్నారు. ఇటీ విషయంపై జిల్లా కలెక్టర్ను కలవడం జరిగిందని, మళ్లీ విధుల్లోకి చేర్చేలా చర్యలు తీసుకుంటానని చెప్పారని, అయితే సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు బడ్జెట్ లేదని, విధుల్లోకి వస్తే కూడా జీతాలు ఇవ్వలేనని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, వెంటనే విధుల్లోకి తిరిగి తీసుకోవాలని, వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఆరోగ్యశ్రీ డేటా ఆపరేటర్లను తొలగించలేదని, కామారెడ్డిలో మాత్రమే ఈ అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. తమ సమస్య పరిష్కారం కాని పక్షంలో పై అధికారులను అవసరమైతే కోర్టు వరకు వెళ్లి తమ గోడు తెలియజేస్తామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఖర్చు ఇస్తుందని, పేషెంట్ల దగ్గర డబ్బులు కూడా తీసుకుంటున్నారని ఆ వీడియో మా దగ్గర ఉన్నాయని తెలిపారు. మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేకపోతే ఆ వీడియోలు తీసుకుని పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దువ్వల సాయి కుమార్, నరసింహులు, హరికుమార్, స్వరూప, ఆనంద్ పాల్గొన్నారు. అన్యాయంగా తొలగించిన సూపరింటెండెంట్ ఆరోగ్య సిబ్బంది వెంటనే 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 మా జీతాలను విడుదల చేయాలి. జీతాలను జీతాలను మా జీతాలను మా జీతాలను ఆరోగ్య గత 25 సంవత్సరాల నుంచి నేను ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్నాను. ఇక్కడ ఎలాంటి కారణం చూపకుండా మన ఉద్యోగాలను తీసేస్తున్నామంటూ సూపరింటెండెంట్ గారు తెలిపారు. అయినా మేము పనిచేస్తాం సార్ అని అంటే నా దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నానని చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఇప్పుడు వినియోగంలో లేవు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. ప్రస్తుతానికి 25 సంవత్సరాలకు వర్క్ చేస్తున్నాను నేను. మనకు బడ్జెట్ లేని కారణంగా తీసేస్తున్నామని చెప్తున్నాను. వస్తుంది కదా సార్ అంటే అన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడైతే ఇట్లా నడుస్తున్నాయి, నా దగ్గర అన్నీ ఇట్లా నడుస్తాయని చెప్పారు. రూల్స్ ప్రకారం పోతున్నాయని షబీర్ అలీ గారికి చెప్తే మన పని అవుతుందని చెప్పండి అని అంటున్నారు. కలెక్టర్ కూడా మేము విన్నవించుకున్నాం. కలెక్టర్ గారు కూడా మేము సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. దాని తర్వాత సూపరింటెండెంట్ గారు ఏమన్నారంటే, మీరు ఫస్ట్ నుంచి రావద్దు, విధుల్లోకి వచ్చినా నా దగ్గర డబ్బులు లేవు, పేమెంట్ చేయడానికి డబ్బులు లేవు. మెయిన్ కారణం డబ్బులు లేవని అంటున్నారు. డబ్బులు లేవని అంటున్నారు సార్. అంతే ఎట్లుంటుందంటే హాస్పిటల్లో వాళ్ళు ఆరోగ్యశ్రీ ఉంది, ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద కాంగ్రెస్ గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తుంది. ఈ 10 లక్షలు ఇచ్చినా కానీ ఇక్కడున్న సూపరింటెండెంట్ మేము పనిచేస్తున్నటువంటి వాళ్ళను పని చేయించి వాళ్ళతోని పైసలు కట్టించి 20,000 10,000 నేను కావాలంటే పేషెంట్ వాళ్ళని కూడా తీసుకొస్తాను. పేషెంట్ ఉన్న వాళ్ళని కూడా నా దగ్గర 4-5 నా దగ్గర ఆల్రెడీ నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. నేను అవి కూడా హైకోర్టు సబ్మిట్ చేస్తాను. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ వాళ్ళు వచ్చి ఆరోగ్యశ్రీ ఉన్నాక కూడా 10 లక్షలు ఇస్తున్నానంటే గవర్నమెంట్ చెప్తుంది. మరి వీళ్ళేమో ఆరోగ్యశ్రీ సిబ్బందిని తొలగించి వీళ్ళు పైసలతో పని చేయించుకునే ఏమి ఇది న్యాయం ఉన్నది మన రాష్ట్రంలో? నాకు అర్థమైతే లేదు. ఇంత దారుణంగా తయారవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్. అసలు ఎవరు పట్టించుకుంటే లేరు. కలెక్టర్ కూడా అసలు కనిపించడం లేదు ఇక్కడ కామారెడ్డి హాస్పిటల్లో. ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్పినాం ఎమ్మెల్యే గారికి, అసలు ఎవరు ఇంటలేరే అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ కూడా.
అంటే ఇంత దారుణంగా ఉన్న సూపరింటెండెంట్ను ఇక్కడ మరి పెట్టి ఏమి లాభము? వాళ్ళు గడిబోలు ఉంటారు భయ్. ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు వస్తారు చెప్పండి? ఒక పైసలు లేకనే కదా వాళ్ళు వచ్చేది. వాళ్ళని తీసుకొచ్చి 20,000 ఇంప్లాంట్ల గురించి రాట్ల గురించి పైసలు కట్టించుకుంటారు. నా దగ్గర విత్ ప్రూఫ్లతో నా దగ్గర ఉన్నాయి. అవన్నీ నేను కోర్టుకు కానీ లేకపోతే ఉన్నతాధికారులకు కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ ఇంకా మా ఉద్యోగం సంబంధించి వస్తే మేము లేబర్ కోర్టు కూడా మేము వెళ్ళి ఉన్నాము. ఇంకా చాలా ఉన్నాయి. పేషెంట్ కేర్ వాళ్ళతో ఎట్లాంటి పని చేయించుకుంటున్నారు, వేరే సిబ్బందితో ఎట్లా పని చేయించుకుంటున్నారు, అన్ని రూల్ అంటున్నారు కదా. మా డిమాండ్ ఒకటి, మాకు ఏం లేదు, మమ్మల్ని విధుల్లో తీసుకోవాలి. మేము ఇన్ని రోజులు చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎక్స్పీరియన్స్ కింద మేము ఒక వేరే దగ్గర వేరే డిస్టిక్లలో చేస్తున్నటువంటి డైలీ వేజెస్ హార్డ్ బేసెస్ ఎట్లయితే ఉన్నదో అదే మేము ఇచ్చినాము. అదే విధంగా మమ్మల్ని దానికి 10 రూపాయలు తక్కువైనా సరే కానీ మేము వర్క్ చేస్తాం. మేము పని చేయాలని మాకు ఆలోచన ఉన్నది. మాకు మా ఇంటి ఎట్లా అంటే మాకు జీతం రాకపోతే మాకు గడవని పరిస్థితి ఇంట్లో. ఇంకా దారుణ పరిస్థితులు ఉన్నాయి. మరి 6 నెలల నుంచి జీతం ఇవ్వకుండా కానీ మేము పనిచేసినాము అంటే మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి. అందరికీ నమస్కారం. ఆరోగ్య 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఆల్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నాం. మేము ముగ్గురం ఉండే అప్పుడు అజయ్ కుమార్ సార్ పీరియడ్లో మేము ముగ్గురం ఉన్నాం. అప్పుడు తర్వాత విజయలక్ష్మి మేడం వచ్చింది, మాకు కంటిన్యూగా చేసింది. తర్వాత రామచంద్ర గారు వచ్చింది. తర్వాత మాకు వచ్చి సార్ ఇట్లా ప్రాబ్లం ఉందంటే డైలీ వేజ్ కింద మమ్మల్ని తీసుకోవడం జరిగింది. డైలీ వేజ్ కింద తీసుకుంటే మేము డైలీ వేజ్గానే మేము డ్యూటీ చేసినాము. మంచి హాస్పిటల్కు రెవెన్యూ జనరేట్ చేసినాము. ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, పేషెంట్లకు ఇబ్బంది కాకుండా, ఇటు హాస్పిటల్కు ఇబ్బంది కాకుండా సుమారు 60-70 లక్షలు హాస్పిటల్కు రెవెన్యూ మేము జనరేట్ చేస్తున్నాం. ఇంత చేయంగా కూడా అన్యాయంగా సూపరింటెండెంట్ రమ్మని చెప్పి మీరు ఫస్ట్ నుంచి రావద్దు బాబు, మాకు డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, రేవంత్ రెడ్డి సార్ ఇస్తలేడు, అందుకని మిమ్మల్ని తీసేస్తున్నాం అన్నట్టు ఇట్లా జర ర్యాష్గా మాట్లాడి తర్వాత ఏమైందంటే మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాం. ఎమ్మెల్యే గారి అయితే ఎమ్మెల్యే గారు సూపరింటెండెంట్కి ఫోన్ చేసి చెప్పిండు. అయితే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, వాళ్ళ కడుపు కొట్టకండి, ఎందుకంటే వాళ్ళు మేము ఏమన్నా ఉంటే హెచ్డిఎఫ్ కింద మేము మాట్లాడతాము, ఇప్పుడైతే వాళ్ళని వర్క్ చేసిన తర్వాత విధులను తీసుకోండి, తర్వాత నేను మాట్లాడతా అంటే ఎమ్మెల్యే వచ్చి ఏమైనా ఇస్తాడా అన్నట్టు జర ర్యాష్ బిహేవియర్ మాట్లాడిండు. ఎమ్మెల్యే కూడా ఈ విషయం తెలిసింది. మరి ఎమ్మెల్యే ఎట్లా స్పందిస్తారు? మరి షబీర్ సార్ దగ్గర కూడా పోతే షబీర్ అల్లి ఏం చెప్పిండని నెక్స్ట్ రోజు నన్ను అడిగితే సార్ నేను ఏం చెప్పాలి. ఎందుకంటే విషయం ఏంటంటే మేము విన్నవించేది ఎక్కడ మొత్తం 10 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం కాబట్టి సేవలు ఎక్కడ కూడా మేము నిరోధకం చేయకుండా, ఇబ్బంది కలగకుండా మేము సేవలు అందించినాం. కానీ సేవలు అందించినా కానీ మాకు అన్యాయంగా మా కుటుంబాలు రోడ్డు మీద పడేటట్టు ఈరోజు సూపరింటెండెంట్ వివరించిన తీరు మాకు నచ్చలేదు. మేము ఇప్పుడు తర్వాత మా ప్రణాళిక ప్రకారంగా తర్వాత మేము గ్యాస్ మొత్తం చేస్తామా లేకుంటే మేము మందు తాగి చేస్తామా అనేది సూపరింటెండెంట్ పేరు రాసుకొని చేస్తాము. ఇది పక్కా నేను ఖండిస్తున్నా. కంపల్సరీ దీని గురించి నేను ఎక్కడికైనా వెళ్తా, న్యాయ పోరాటమైనా చేస్తా, నేను కోర్టు కూడా వెళ్ళడానికి నేను సిద్ధం ఉన్నానని నేను ఈ